చూడడానికి ఆనగాయ ముక్కలా ఉంది కానీ ఇది ఆనగాయ ముక్క కాదు, బూడిద గుమ్మడికాయ. మన సైడ్ అయితే బూడిద గుమ్మడికాయ కొంటే కాయ మొత్తం కొనాలి. అదే చెన్నైలో అనుకోండి ఇలా ముక్క ముక్కలుగా కోసి అమ్ముతారు. ఎందుకంటే చెన్నైలో చాలా ఫ్రీక్వెంట్గా చేసుకుంటారు బూడిద గుమ్మడికాయ కూడా. అదే బూడిద గుమ్మడికాయని ఇంగ్లీష్లో వైట్ పంప్కిన్ అంటారు. దీంతో కూడా హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు చేసుకుంటూ తినాలి మనం కూడా. ఫస్ట్ అయితే ఇది వెనక తొక్క పీల్ చేసేసుకోవాలి. పీల్ చేసుకొని వండుకుంటే సేమ్ ఆనగాయ కూరలానే ఉంటుంది ఇది కూడా. ఫస్ట్ టైం చూసే వాళ్ళకి మాత్రం ఏంటి బూడిద గుమ్మడికాయ కూడా తింటారా అని అనిపించవచ్చు. బట్ వన్స్ వండుకుంటే సేమ్ ఆనగాయ కూరలాగా ఉంటుంది కాబట్టి మీరే ఇంకా నెక్స్ట్ టైం రిపీట్ చేస్తారు. దీంతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ రెసిపీని కూడా నా ప్రెగ్నెన్సీ జర్నీలో నాకు డాక్టర్ సజెస్ట్ చేశారు. వైట్ పంప్కిన్ తింటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయని చెప్పి. సో అప్పుడు అలవాటైన కూర ఇది కూడా. సో మాకు ఇంకా రెగ్యులర్గా వాడుకునే వెజిటేబుల్స్లోని ఇది కూడా తెచ్చుకొని వండేసుకుంటున్నాము. అదే మనకైతే బూడిద గుమ్మడికాయతో ఓన్లీ ఒడియాలు మాత్రమే పెట్టుకుంటాం. మీరు ఏమైనా వెరైటీస్ ట్రై చేస్తుంటే కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మా మమ్మీ అలా తుత్తు ఒడియాలే పెడతారు. ఇక్కడ చెన్నైకి వచ్చాక కర్రీ కూడా చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఈ కూరకి పెద్దగా హడావుడి కూడా అవసరం లేదు. సింపుల్గా ఒక ఆనియన్, పచ్చిమిరపకాయ, బూడిద గుమ్మడికాయ ఉంటే సరిపోతుంది. రెగ్యులర్గా చేసుకునే కూరలాగే చేసుకుంటాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడవ్వగానే పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని అది ఫ్రై అవ్వగానే ఆనియన్స్ యాడ్ చేసుకొని. ఈ కర్రీ చాలా విధాలుగా చేసుకోవచ్చు. ఉత్తిగా ఫ్రై చేసుకోవచ్చు, ఇందులో పాలేసి చేసుకోవచ్చు, ఇంకా కొంతమంది శనగపప్పు వేసుకుంటారు. నేను శనగపప్పు కూడా నానబెట్టాను, వేద్దాం అనుకుంటున్నాను, చూడాలి మరి. ఈ కర్రీని చాలా విధాలుగా చేసుకుంటారు. కొంతమంది పాలు వేసుకొని చేసుకుంటారు, పెరుగు వేసుకొని చేసుకుంటారు, కొబ్బరి వేసుకొని చేసుకుంటారు, శనగపప్పు కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇవాళ అయితే నేను శనగపప్పు వేసి చేద్దాం అనుకుంటున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి. ఇంక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బూడిద గుమ్మడికాయ ముక్కలు వేసేసుకుందాం. ఈ వాటర్ చాలా మంచిదంట. ఇప్పుడు అందరూ మ్యాక్సిమం పొద్దున్నే లేచి బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగుతున్నారు. కూర మగ్గింది కొంచెం. కూర ఇలా లైట్గా మగ్గినప్పుడే మనం శనగపప్పు యాడ్ చేసుకోవాలి. నేను కొంచెం ముందుగానే నానబెట్టుకున్నా శనగపప్పు. నేను ఇలా బూడిద గుమ్మడికాయ కూర వండుదాం అనుకున్నప్పుడే శనగపప్పు నానబెట్టుకున్నాను. సో ఇది ప్రాసెస్ అంతా ఈ లోపు నానబోతుంది. మనం ఈ కర్రీలో ఏం వాటర్ యాడ్ చేసుకోవడం లేదు. వాటర్ అదే వస్తుంది చూడండి. దీంట్లో వచ్చిన వాటర్ తోటి ఇది బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం, ముక్కకు బాగా పడుతుంది. చూడండి మనం ఏం వాటర్ యాడ్ చేయకపోయినా వాటర్ ఎలా వచ్చిందో, దీంట్లో వచ్చిన వాటర్ తోటి ఇది బాగా మగ్గిపోతుంది. వాటర్ అంతా ఇంకిపోయింది కాబట్టి ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. వాటర్ ఇంకిపోయాక కారం వేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయే వరకు. లాస్ట్లో గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. గరం మసాలా వేసుకోకపోయినా బాగుంటుంది, కాకపోతే బూడిద గుమ్మడికాయ తింటే కొంచెం ఒగర టేస్ట్ వస్తుంది కాబట్టి మసాలా యాడ్ చేసుకుంటున్నా. దాన్ని ఎప్పుడు బూడిద గుమ్మడికాయలతో వడియాలే కాకుండా ఇలా అప్పుడప్పుడు కూరలు కూడా చేసుకోండి. ఇది మా చెన్నై రెసిపీ, నేను చెన్నైలో నేర్చుకున్న రెసిపీ. అంతే, ఇంకా మీరు కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి, లేదంటే ఇలా కూడా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా కర్రీ అయితే అయిపోయింది, నేనైతే ఆఫ్ చేసేస్తున్నా.